ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. అనేకమైన విషయాల కృప చూపిస్తున్నారు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, అంతా కూడా ధైర్యం కలిగిన మాటలతో ప్రభు నడిపిస్తూ ఉన్నారు. నిరుత్సాహం, కృంగుదల మన జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ ప్రభు మాటలు వాటన్నిటిలో నుంచి మనల్ని నడిపిస్తూ, తప్పిస్తూ, బాగు చేస్తూ, స్థిరపరుస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 20 రోజులు కూడా చాలా చక్కగా ప్రభు మాట్లాడారు. ఇది 21 రోజు అండి. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్ నిజంగా మన జీవితాలు మార్చివేస్తుంది కదా. ఈ 21 రోజున ప్రభు చాలా చక్కగా మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, నీ మార్గమంతట్లో కూడా చూడండి, దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎవరితో మాట్లాడారో తెలుసా అండి? యెహోషువతో దేవుడు మాట్లాడి ఉన్నారండి. నీ మార్గం అంతట్లో నేను తోడుగా ఉండబోతున్నాను యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. మోషే మరణించిన తర్వాత యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నారండి. ఇలా చూడండి, ఇజ్రాయేలు ప్రజలు మరి వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి మరి దేవుడే యెహోషువతో మాట్లాడుతూ ఒక చక్కని రీతిలో మరి యెహోషువతో ప్రభు మాట్లాడుతూ యెహోషువకి ధైర్యం ఇస్తూ ఉన్నారు. ఒక మంచి బాధ్యత ఇస్తూ ఉన్నారు. మోషే మరణించిన తర్వాత యెహోషువకి ఇచ్చిన బాధ్యత ప్రకారము దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. నీ మార్గం అంతట్లో ఇజ్రాయేలు ప్రజల్ని ఆ వాగ్దాన భూమిలో నడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను. ఎన్నో యుద్ధాలు, ఎంతో భయంకరమైన శత్రు పోరాటం, మరి చాలా భయము కదండి. ఆ సమయంలో యెహోషువని మరి దేవుడు నడిపిస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తున్నారు. చాలా చక్కగా మరి ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఎన్నో బాధ్యతలు మోస్తూ ఉన్నావా? ఎన్నో విషయాల్లో ఆ బాధ్యతల ప్రకారము మరి చాలా నిరుత్సాహపడుతున్నావేమో. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, నాకు అంత జ్ఞానము లేదే, ఎలా ముందుకు వెళ్ళాలి, చాలా దిగులుతో ఉన్నావేమో, భయపడుతున్నావేమో. కానీ దేవుడు ధైర్యం కలిగిన మాటలు యెహోషువతో చెప్పినట్లుగా ప్రభు నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ముందుకు సాగండి, అధైర్యపడకండి. ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్నారు. నిశ్చయముగా ప్రభు నీ మార్గమంతట్లో నీకు తోడై ఉండబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు ప్రజలని నడిపించడానికి యెహోషువతో ప్రభు మాట్లాడుతుండగా, నిన్ను కూడా నీ కుటుంబ పరిస్థితిలో లేకపోతే నీకున్న బాధ్యతల ప్రకారము నువ్వు ఏ పరిస్థితుల్లో ముందుకెళ్తున్నావో వాటిలన్నిట్లో కూడా ప్రభు సహాయం చేయబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు నడిపించేవారు, తోడుగా ఉండే దేవుడు, మధ్యలో చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదండి ఆయన. చూడండి, వాగ్దానము చేస్తే ఆ వాగ్దానము నమ్మదగినదిగా ఉంది. ఆ వాగ్దానము ఖచ్చితంగా మన ఎడల స్థిరపరుస్తారు, మనకు విజయాన్ని ఇస్తారు. ప్రతి విషయంలో తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ప్రతి మార్గంలో ఆయన సహాయం నువ్వు చూడబోతున్నావు. ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి యెహోషువతో ఎలా అయితే వాగ్దానం చేస్తూ నీకు తోడుగా ఉంటానని ప్రభు చెప్తున్నారు. నీకు కూడా ప్రభు తోడై ఉండబోతున్నారు. ప్రతి కష్టంలో, నష్టంలో, ఇదిగో ప్రతి ఆటంకంలో, ప్రతి విషయంలో, ఆ యుద్ధంలో, నువ్వు చేయబోయే యుద్ధంలో, పోరాటంలో, శత్రువు ఎదుర్కోబోతుండగా ప్రతి దాంట్లో ప్రభు తోడై ఉండబోతున్నారు, విజయం అనుగ్రహించబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థిద్దామా మరి? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. యెహోషువకి ఇస్తున్న వాగ్దానం ఇదయ్యా, నీ మార్గమంతట్లో నీకు తోడుగా ఉంటానని. అవునయ్యా, ఇదిగోండి ఇజ్రాయేలు ప్రజల్ని అయా ఇదిగోండి వాగ్దాన భూమిలోనికి అయా నడిపించేటప్పుడు మోషే మరణించిన తర్వాత మీరు యెహోషువకి ఇస్తున్న బాధ్యత అయా ఎంతో భయంకరమైన యుద్ధము, శత్రువు, చాలా భయంకరమైన పోరాటం ఉంది. కానీ ఆ పోరాటములో నేను నడిపిస్తాను, నీ మార్గమంతట్లో సహాయం చేస్తాను, నేను వాగ్దానం చేస్తున్నట్లుగా నీ ప్రజలైన మా అందరితో మీరు వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం. అయ్యా, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి, బలముగా నడిపించండి. ప్రతి పోరాటంలో, ప్రతి బాధ్యతలో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మా జ్ఞానం సరిపోదయ్యా, మా తెలివి సరిపోదయ్యా. ఇదిగోండి మేము మా వల్ల కాదయ్యా, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో అయ్యా మీరే మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క
ఆఖరికి మీరు తోడై ఉండి బలముగా నడిపించండి. ప్రతి మార్గంలో మీరు సహాయం చేయండి. మీ జ్ఞానము, మీ తెలివి, మీ వివేచనను దయచేస్తూ అద్భుతంగా నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో సహాయం చేయండి అయ్యా. అయా మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ వాగ్దానం బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి పోరాటంలో, ప్రతి ఆయా పరిస్థితుల్లో మీరు తోడై ఉండండి అయ్యా. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగా అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి మిగతా రోజులన్నీ కూడా 19 రోజులు కూడా మీరు సహాయం చేయండి. 20వ రోజులోనికి మరి నడిపించారు ప్రభా, ఇదిగోండి 21వ రోజులోనికి నడిపించారు. మిగతా రోజులన్నింటిలో కూడా మీరు కృప చూపిస్తూ అయ్యా ఇదిగోండి అద్భుతమైన రీతిలో ప్రభా మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. వాగ్దాన భూమిలోనికి అయ్యా ఇదిగోండి అయ్యా ప్రజల్ని ప్రభా, ఇజ్రాయేలుని ఎలా అయితే మీరు నడిపించారో అలా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. గొప్ప విజయము దయచండి. ప్రతి పోరాటం పైన విజయం దయచండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపించండి. ప్రతి విషయంలో, ఆటంకాల్లో, పరిస్థితులన్నింటిలో మీరు తోడై ఉండండి. అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. మా దీన సేవకు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ముందుకు సాగుతున్నారయ్యా. 21 రోజున అయ్యా నిజం ప్రభని సేవకుడు అయ్యా నిశ్చయముగా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుండగా, ప్రాధేయపడుతుండగా, గోజాడుతుండగా, పెనుగులాడుతుండగా అయ్యా ఇదిగోండి విజ్ఞాపన చేస్తూ ఉండగా, అంగలార్పణ చేస్తుండగా మీ శక్తి, మీ బలాన్ని నింపండి. మీ సేవకుడు ఏదైతే అడుగుతుందంతా కూడా అయ్యా ఇదిగోండి పొందుకును గాక, మేము కల్లారా చూచుదుము గాక, విజయము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రజల జీవితంలో అద్భుతం జరిగించండి. అలాగే నీ ఉదయకాల సమయంలో ప్రతి పోరాటం పైన విజయం దయచండి. జరుగుతున్న ప్రతి పనిలో మీరు తోడేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి కూడా మీ బలమైన కృపను కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండును గాక. ఆమేన్.